అందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం జియాగూడ శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఉన్నాము. ఈ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి. గత 2 సంవత్సరాల నుంచి మన యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోస్ పెడుతూనే ఉన్నాము. ఇప్పుడు నవరాత్రులు 10 రోజులు వచ్చినందువల్ల ఇంకా వైభవంగా జరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ దేవాలయం కమిటీ మెంబర్స్ అట్లాగే అర్చకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దేవాలయం కమిటీ మెంబర్లలో అయిన బాలకృష్ణ గారు ఉన్నారు. ప్రతి సంవత్సరము ఉత్సవాలు ప్రారంభమైతే మా దగ్గర మొత్తం 9 రోజులు బ్రహ్మాండంగా తయారవుతుంది. పబ్లిక్ బాగా వస్తారు, అందరూ దర్శనం చేసుకుంటారు, పోతారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము జాగ్రత్త పడుతూ నడిపిస్తున్నాము. ఈ దేవాలయం ఒక కమిటీ ఉంది మా దగ్గర. ఆ కమిటీలో అందరం కలిసి పని చేసుకుంటాం. మేము మందితో ఎవరితో లేరు, మేమే మా కమిటీ మెంబర్లతో చేసి అమ్మవారి నవరాత్రి పూజలు కానీ బోనాల పూజలు కానీ అన్నిటికీ మేమే ఉండి అన్ని సమానంగా చూసుకుంటూ పోతాం. ఎవరికి ఇబ్బంది కలగని మేము అటువంటి అమ్మవారు ఉన్నది. మాకు ఎంత సేవ చేసినా కానీ ఆమెకు తక్కువనే మేము. అవును, ఎందుకంటే బస్తీ వాళ్ళకు ఏమీ ఆటంకం కాకుండా తల్లి చూసుకుంటుంది కాబట్టి మేము ప్రతి సంవత్సరం మేము పుట్టినప్పటి నుండి వేరు చేసుకుంటూ చూస్తున్నాం. మేము ఇంతవరకు అయితే మంచిగా ఉన్నది. అందరికీ సమానంగా అందరికీ చూస్తుంది తల్లి. మా ఒక్కరికే కాదు, అందరికీ బస్తీ వాళ్ళకి అందరికీ చూస్తున్నది. ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. మీరు ఎవరినైనా కనుక్కున్నాను చెప్తారు మీకు. ప్రతి సంవత్సరం ఇది చాలా చిన్న దేవాలయం ఉండి మేము పెద్ద దేవాలయం పంతులు ఉన్నారు, పురోహితులు ఉన్నారు. పొద్దున్న నుండి సాయంత్రం వరకు పూజలు పునస్కారాలు అయితేనే ఉంటాయి. అందరూ వస్తుంటారు, పోతుంటారు. 9 రోజులు ఉంటుంది. అన్నదానం కూడా ఉంటుంది.